శ్రీగురుం త్రిగుణాతీతం పరబ్రహ్మ స్వరూపిణం మూర్తీభూత శివానందం ప్రణమామి నిరంతరం. సనాతన ధర్మ సంస్థాపన కోసం, దేశాన్ని సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం జీవిత పర్యంతం పరిశ్రమించిన మహా తపస్వి, కదిలే శివుడు, అపూర్వ గురువు, ఆదర్శ పౌరుడు పూజ్య సద్గురు శివానందమూర్తి గారు. శివ సాయుధ్యానికి 15 నెలల ముందు భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ఠ పాత్రికేయులు, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయానా ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాం. మా ఇంటి దగ్గర నుంచి సరిగా 2 నిమిషాలు నడక. పోలీస్ స్టేషను, మ్యాజిస్ట్రేట్ కోర్టు, తహసీల్ ఆఫీసు ఇవన్నీ వెళ్ళేదాన్ని పెద్ద కాంపౌండ్ గవర్నమెంట్ది. ఆ కాంపౌండ్ మొదటే మెయిన్ రోడ్డు మీద, పక్క రోడ్ల మీద కూడా కలిసేటట్టు మా ఇల్లు కట్టుకున్నాం. అక్కడి నుంచి గోదావరికి వెళ్ళడం సరిగ్గా 2 నిమిషాలు. ఆ మఠం అక్కడ ఉంటుంది. శ్రీకృష్ణుడు అక్కడ విగ్రహం ఉంటుంది. బలరాముడు, సుభద్ర 3 విగ్రహాలు. నాకు ఏమిటో ఆ విగ్రహాలు చాలా బాగుండేవి. అది ఇప్పుడు ఎంత నాకు చెప్పాను కదా, 6 ఏళ్ళప్పటి నుంచి నాకు అక్కడ ఇష్టం. నన్ను మనుషులు నౌకర్లు తీసుకెళ్ళేవారు, అక్కడ కూర్చోబెట్టేవారు. ఒక కారణం ఏమిటంటే ఆ మఠంలో ఆర్థిక స్తోమత గొప్పగా లేదు. వాళ్ళకేమీ అదొక పెద్ద ఆర్గనైజేషన్, ఇండియా అంతా ఉంటుంది మఠాలు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవ్వడం అన్నీ ఉంటాయి అందులో. వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మా ఇంటికి వచ్చి తీసుకునేవారు. అంటే బియ్యం, పప్పులు, నెయ్యి, నూనె ఇవే కాక డబ్బు కూడా. అక్కడికి వచ్చి నరసింహప్రభు అని అతని పేరు, మఠం ఇన్ఛార్జ్, రన్ చేస్తాడు, అతను నడిపిస్తాడు. అతను తెల్లగా మా ఇంటికి వచ్చి అమ్మ దర్శనం అనేవాడు. మా అమ్మ బయట వచ్చి ఏం కావాలంటే, ఇదిగో రేపు దసరాలు వస్తున్నాయి, లేకపోతే కృష్ణాష్టమి వస్తుంది, రామనవమి వస్తుంది, మఠంలో ఏం లేదు అనేవాడు. సరే అలాగే అనేది మా అమ్మ. సాయంత్రం 2 బస్తాలు బియ్యం, బస్తా కందిపప్పు, మినపప్పు, 4 డబ్బాల నూనె. ఆ రోజుల్లో 20 రూపాయలు డబ్బు సాయంత్రాన్ని పంపించేసేది. అంటే మాకు పెద్ద స్టోర్ రూమ్ ఉంటుంది, అందులో 10-15 బస్తాలు బియ్యం ఉంటాయి. ఇప్పుడు ఏలూరు నుంచి వచ్చేవి. అలా పంపించింది. ఇలాగ చాలా కాలం నడిచింది. అంటే మేము కొవ్వూరు వదిలిపెట్టేది దాకా అలా. అందుకని నన్ను నరసింహప్రభు తీసుకెళ్ళేవాడు, బాబుని తీసుకెడతాననేవాడు. అంటే ఆయనతో పాటే మా నౌకర్లు 2 అక్కడికి వెళ్ళడం, వాళ్ళు భజన చేస్తుంటే నేను ఎగరడం నడిచేది. అలాగా వాళ్ళ భజన అంతా వాళ్ళ స్టైల్లో పాడడం నాకు అలవాటైపోయింది. అంటే ప్రభు నిత్యానందో అంటారు వాళ్ళు, ప్రభు నిత్యానంద అలాంటిది అంతే. కానీ చాలా మధురంగా ఉంటుంది, బాగుంటుంది. గొప్ప భక్తులు వాళ్ళు, కృష్ణ భక్తులు. అక్కడ కొంతకాలం అయిన తర్వాత మాకు మేనత్త వరుస ఒక ఆవిడ మా ఇంట్లోనే ఉండేది. ఇలాగ 1-2 బంధువులు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవారు. వాళ్ళు కూడా వేరే వేరే రూమ్స్ ఉండేవి, వాళ్ళు అక్కడ ఉండేవారు. ఆవిడ కొంతకాలం, ఆవిడ పేరు సుభద్రమ్మ, మేనత్త మాకు. ఆవిడకి అక్కడ మఠానికి వెళ్ళడం భక్తి ఏర్పట్టింది. ఆవిడ భర్త పోయి చాలా కాలం అయింది, కొడుకులు 2 అక్కడ ఉన్నారు. ఓ రోజేమో మా నాన్నగారిని అడిగింది, నాకు ఆ మఠంలో ఉపదేశం చేస్తానంటున్నారు, మతం ఇస్తారన్నమాట, అంటే చైతన్య ప్రభు సాంప్రదాయంలో నాకు దీక్ష ఇస్తారు జీవితాంతం, తీసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు నాకు సుమారు 9-10 ఏళ్ళు. నేను ఉండగానే అడిగింది, ఏ మార్గమైనా ఒకటే వెళ్ళి తీసుకో అన్నారు. అసలు మార్గం అంటే ఉంటే చాలే అన్నారు. అప్పుడు తులసి పూసలు, తావడం, నామం, గంధంతో నామం ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేశారు.
కాబట్టి ఆవిడ అక్కడ వెళ్ళి చిన్న స్టూల్ మీద పక్కన కూర్చొని జపం చేసుకుంటూ ఉండేది. అందుకని నాకు ఇంకా ఎక్కువ మఠానికి పోషణలో మా అమ్మ మంచి ప్రముఖ పాత్ర వహించిందని తెలుసుకో. ఎందుకంటే 10-12 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో భగవద్గీత చదవడం, శ్లోకాలు అప్పచెప్పడం, దాని మీద పిల్లలకి పోటీ నిర్వహించారట. ఆ మఠం వాళ్ళ సంబంధం అది. నన్ను ఆ ప్రైజులు ఇమ్మని అని పిలిచారు. అక్కడ కాషాయ గుడ్డ కట్టుకుని ఉన్నాడు, ఆయన గుర్తుపట్టలేదు నేను. ప్రైజులు అంతా అయిన తర్వాత నన్ను ఆనంద్ బాబు అనేవాడు. ఆనంద్ బాబు నన్ను గుర్తుపట్టలేదా మీరు అన్నాడు. నేను నరసింహప్రభుని మీ భోజనం చేశాను, మీ అమ్మగారు పెట్టినటువంటి తిండి తిన్నాం, మేము బ్రహ్మచారులు అందరూ, మా మఠానికి పోషకులు మీరే అని సభలో అందరికీ చెప్పాడు. కొవ్వూరు అదొక అయిపోయింది. ఇదొకటిని కొవ్వూరులో అద్వైత స్వాముల వారు శంకర మఠం పాత ఊళ్ళో ఉంది. ఆయనకి నిత్యం మా ఇంట్లోనే భిక్ష ఉండేది. గోదావరి పెడితే నన్ను తీసుకెళ్ళేవారు, ఆ మాట చెప్పాను. సుమారు మాకేం ఇప్పుడు బాగా జ్ఞాపకం వస్తుంది, ఇందులో ఏమన్నా తారీఖులు పొరపాటుగా ఉండొచ్చు. ఏమిటంటే నెల్లూరులో ఉండగా మధ్యలో కొవ్వూరు వచ్చాము మేము 4 నెలలు. అప్పుడు ఉపనయనం చేశారు 40లో. మళ్ళీ 41 అక్కడికి వెళ్ళి 8వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చాను. అది జరిగింది మధ్యలో గ్యాప్. అది ఆయన స్వాముల వారితో రోజు పొద్దున్న ఆయన నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయేవారు. ఇంట్లో స్నానం చేసి ఇస్త్రీ బట్టలు కట్టుకుని కూర్చుంటాను నేను. దారా స్నానానికి పోదాం అనేవాడు. మళ్ళీ ఆయనతో గోదావరి స్నానం, పైజామా, కుర్తా, పైదన ఎప్పుడు మెడలో ఒక ఏదో కట్ వేసుకుని ఉండేవాడు. నాది ఇలా కొన్ని సంవత్సరాలు చాలా కాలం జరిగింది. 1940 తర్వాత ఎప్పుడు ఏ అయ్యారో జ్ఞాపకం లేదు. నేను హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో అప్పుడు కూడా ఆయనతో వెళ్ళి స్నానం చేసేవాడిని. ఒకరోజు ఎప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉండేవాడు. దీన్ని నేను ఎప్పుడు వదిలిపెడతానో నాకు తెలియదురా అన్నాడు ఒకరోజు. సరే, ఆ తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదో నేను వెళ్ళలే, ఆయన రాలేదు కాబట్టి. 3వ రోజు ఏమో నేను అక్కడ గోదావరి స్నానానికి వెళ్ళాను. ఆ రోజు ఆయన గోదావరికి వెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళలేదు. గోష్పాద క్షేత్రం కదా, గోపాదాలు అంటారు దాన్ని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టు మీద, పై మెట్టు మీద ఒక చిన్న చాప తెచ్చుకునేవాడు ఆయన. చాప విప్పి ఆయన వస్త్రమును దండం దాని పెట్టుకునేవాడు. అక్కడ ఆయన పాత్ర అక్కడ ఉంది, కమండలు పాత్ర అక్కడ ఉంది, ఖాళీగా ఉంది. ఈ దండం ఏమో పరిచిన చాప మీద ఉంది. ఆయన లేడు. అప్పటికప్పుడే నేను 7 గంటలు అయిపోయింది. స్వామివారు లేరు. ఇందాక చూశాను, నేను స్నానం చూశాను ఒకడు, లేదు అలా వెళ్ళారని ఒకడు, గట్టెక్కటో వెళ్ళారు ఆయన అని ఇంకొకరు. మొత్తాన్ని అందరూ వెతుక్కుంటున్నారు, ఆయన లేడు. మరి 6-6:30 లోపలే ఆయన స్నానానికి వెళ్ళి చేశారు. మొత్తాన్ని దొరకలే. సాయంత్రం 4 గంటలకి ఆయన శరీరం బ్రిడ్జి దగ్గర దొరికింది. జలప్రవేశం చేశాడు, జల సమాధి. జ్ఞాని, విరాగి, పండిన పండు, బాగా చదువుకున్నవాడు. అంతకుముందు మా నాన్నగారితో అన్నాడు ఆయన, బసవరాజు, నేను ఉపాధి వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఎప్పుడూ నేను చెప్పను, ఏ క్షణం బుద్ధి పుడుతుందో ఆ క్షణం వదిలిపెడతాను నేను అంటే. మా నాన్నగారు అనడం నేను విన్నాను. ఇప్పుడు బాగున్నారు కదా స్వామి, మీరు ఇంకా ప్రవచనం చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే, అలా కాదు, ప్రవచనం చేస్తున్న కాలం బాగానే ఉంటుంది. ఒకరోజు శరీరం ఒప్పుకోకపోతే, శరీరం ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టడం కాదు, అది బాగుండగానే వదిలిపెట్టడం మంచిది కదా అన్నారు. ఇది జరిగిన కన్వర్సేషన్ నెలల తర్వాత ఇది. సో ఆయనతో బాగా అనుబంధం ఉండేది, బాగా మాట్లాడేవారు ఆయన. అదే అయిపోయింది. అంటే నెల్లూరు వెళ్ళి తర్వాత నెల్లూరు వెళ్ళడం రావడం ఇవన్నీ జరిగిపోయాయి. చదువుకున్నాను. సరే, మళ్ళీ
1945కి పెడదాం. ఇంటర్మీడియట్కి ఏమో SRR కాలేజీలో చేరాను. రెడ్డి గారి ఇంట్లో గురూజీ అంటారు, వాళ్ళు చూశాను. సుమారు 40 నిమిషాలు ఎంతో శాంతంగా ఓపికగా చిరునవ్వు నవ్వుతో ఆయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మళ్ళీ ఇది నేను చెప్పాను అనుకుంటాను, ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నాం కదా, మనం అందరూ ఉన్న సంఘం ఉంది, అసలు ఇక్కడ ఉండడమే సంఘం. ఇది దీనికి వేరే సంఘంతో అవసరం ఏంటి? ఏమన్నా తలుచుకుంటే వీళ్ళందరూ ఏ పైన సాధించగలరు కదా, ఏది సాధిద్దామని సంఘం పెట్టవలసి వచ్చింది అని సమాధానం చెప్పారు. అని ఇంగ్లీష్లోనే, లేదు సంఘం ఉంది కానీ దేశభక్తి విషయంలో సంఘటన లేదు, ఇది ఒక మతం లేదు వీళ్ళకి, వాళ్ళ మతాలే వాళ్ళకు ఉన్నాయి. దేశభక్తి వచ్చేటప్పటికి మేమంతా ఉన్నాం అని 100 మంది రావటం లేదు. అందుకోసమే దేశభక్తి మతం అని ఒకటి స్థాపించామని అనుకో నువ్వు, ఆ మతంలో మనం అంతా చేరాం. ఇంటి దగ్గర వైష్ణవులో శైవులో ఏదో నాస్తికుడు ఆస్తికుడు దేవేరుడు, దేశభక్తి అనే మతంలో మనం అంతా ఒకటయ్యాం. అర్థమైంది, నాకు అర్థమైంది. అప్పుడు దేశభక్తి చాలా అవసరం మనకి. ఆపదల పాలైంది దేశం అంతాను, దీన్ని మనం ఉద్ధరించుకోకపోతే ఎవడు ఉద్ధరిస్తాడు మనని? మన మీద ఈ దేశంలో ఉండే వాళ్ళలో సగం మందికి మన మతం మీద సంస్కృతి మీద గౌరవం లేదు. ఎందుకు ఉండకపోవాలి? ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ మతం, వాళ్ళ దేశం మీద వాళ్ళందరూ ఒకలాగే మాట్లాడతారు, అందరికీ గౌరవం ఉంది. సగం మందికి లేకపోవడం ఏమిటి? సరే, ఏదో హిందువులు కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మన మతం మీద గౌరవం లేకపోవచ్చు. దేశభక్తి ఉందంటావా? ఏమో, దేశభక్తిలో వాళ్ళు కూడా కలిస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళు కలుపుకుంటే వస్తారేమో. మనం అంతా ముందర మనం కలవాలి. ఈ ధోరణిలో ఆయన 40 నిమిషాలు అంతా చెప్పారు. చివరికి అన్నారు, నువ్వు ఎందుకు 7 రోజులు రావటం ఎందుకు లేదని అడిగితే, 2 రోజులు భాష్యం వింటాను, 1 రోజు గేమ్స్ ఆడతాను, 1 రోజు ఇంట్లో ఉంటాను, 3 రోజులు శాఖకి పెడతాను. సరే, మంచిది, నీ ఇష్టం అన్నారు. అప్పటికి నాకు ఆయన ఆమోదం కలిగిన తర్వాత ఇక నన్ను ఎవరు అడగలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు అది కాలేజీలో నేను తెలుగు కాదు సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకున్నాను. సంస్కృతం తీసుకుంటే మొత్తం మేము 12 మంది విద్యార్థులు, 2 ఆడపిల్లలు ఉండేవారు. చిన్న రూమ్ ఇచ్చారు మాకు. ఆయన వచ్చి వారానికి 2 క్లాసులు, సాంస్క్రిట్ క్లాసెస్, దండి దశకుమార చరిత్ర, ప్రోజు, తర్వాత శ్రీహర్షుడు నాగానంద నాటకం. ఈ 2 సులభమైనవి కావు. దశకుమార చరిత్ర దండి ఎలాంటి వాడు, నిజమైన ఆయన మిగతా కావ్యాలు వాళ్ళు ఏం రాశారో కానీ ఒక దశకుమార చరిత్రలో ఆయన కవిత్వం చూపించాడు. మా భోజరాజు దశలో సభలో సరస్సుని పిలిచారట. కాళిదాసు, దండి, భవభూతి అందరూ ఉన్నారు. ఎవరు పండితులు ఎవరు ఎక్కువ అని అనవసరంగా వాదం వచ్చింది. భోజ మహారాజు అన్నాడు, ఎక్కువ తక్కువ లేటు అందరూ సమానులే. అంటే కాదు, సరస్వతి చెప్పాలి ఈ జడ్జిమెంట్ అన్నాడు ఆయన. అయితే సరస్వతిని పిలవాలి. ఎవరు పిలవాలి? అదిగో కాళిదాసు కదా, నువ్వు పిలువు, సరస్వతిని ఆహ్వానించు అని ఆకాశంలో ఇలా చూపించి, ఏ శారదా అమ్మ తల్లి, మా ముగ్గురులో తరతమ భేదాలు పొడసూపుతున్నాయి, ఎవరు గొప్పవాళ్ళు చెప్పాడు. కాళిదాసుని అమ్మవారు వాక్కు వినిపించింది. కాళిదాసు కొంచెం అహంకారి, మరి వినయం అలాంటిది లేదు ఆయనకి. నన్ను అగ్రగణ్యుడు, నేనే కవి పండితునని చెప్తుందని అనుకున్నాడు ఆయన. కవిర్దండి భవభూతిస్తూ పండిత అంది ఆవిడ. దండే కవి, భవభూతే పండితుడు. తన పేరు చెప్పలేదు. కాళిదాసు చాలా కోపం వచ్చింది. కోహం రండి అన్నట్ట తిట్టాడు. నేనెవరిని అనుకుంటామని. తమేవా చెప్పింది. చాలా సిగ్గుపడ్డట్ట ఆయన. అంటే అందులో కూడా 2 ఉన్నాయి. నన్ను రండాన్ని తిట్టావు, నువ్వు నేను ఒకటి.
అయితే సత్యనారాయణ గారు ఏవో చెప్తూ ఉండేవారు. అక్కడ శ్రీహర్షుడు నాగానంద నాటకం ఉంది. అదేమో శ్రీహర్షుడు నాగానందం ఆయన గ్రంథాలన్నీ కూడా బౌద్ధ ప్రచారం కోసం రాశాడు ఆ నాటకాలు. అహింస అనే దాన్ని ఒక నాగకుమారుడు తను బలిచ్చుకుంటాడు గరుడుడికి. దానికి సిద్ధమై వెళ్తాడు. ఆ గరుడు వచ్చి అతన్ని తీసుకుపోతాడు చంపడానికి. అయినా నాకు అహింస, నన్ను నేను కాపాడుకోనని చెప్తాడు అతను. అలాంటిది ఏదో సంఘటన కోసం నాటకం రాశాడు. హర్షుడు గొప్ప వైదిక మతంలో ఉన్నవాడే, కానీ బౌద్ధంలోకి ప్రవేశించాడు ఆయన బుద్ధితో. ఇలా చాలా చెప్పేవారు ఆయన. విశ్వనాథ్ గారు క్లాసులో రాగానే ఓ జనరల్ టాక్, ఉపన్యాసం, అది టెక్స్ట్ బుక్ పక్కన పెడతారు ఓపెన్ చేసి. అక్కడ నడవదు, ఆ టెక్స్ట్ బుక్ నడవదు. ఆయన ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న దానికంటే ఆయన మాటలు ఎక్కువవి. చాలా గొప్పగా చెప్పేవారు ఆయన. ఆయన దగ్గర నాకు ఎందుకో ఏ కారణం చేతనో నాకు కాస్త ఆయన మనసులో కొంచెం గౌరవం, ఆదరం, ప్రేమ లభించాయి. చాలా బాగా చూసుకునేవారు. మరి సన్నిహితంగా ఉండేవాళ్ళు. సాయంకాలం 5 గంటలకి కాలేజీ అయిపోగానే ఊళ్ళోకి నడిచి వెళ్ళాలి. 1 కిలోమీటర్ దూరం ఊళ్ళో. అక్కడ బయట కొండ దగ్గర ఉండేది కాలేజీ. వెళ్ళేవాళ్ళం. ఏమో నడిచిపోదామా? మంచిది సార్. బస్సు వస్తే బస్సు ఎక్కడం కొందరు. చాలామంది లెక్చరర్లు వీళ్ళందరూ కూడా నడిచిపోయేవాళ్ళు. నేను ఆయనతో మాట్లాడుతాను. ఓ రోజు ఆయన ఇంటికి తీసుకెళ్ళి 5 ఆయనతో నడుస్తూ ఉంటే, ఇల్లు ఇక్కడే, నువ్వు కూడా రా అన్నారు. శిష్యుడు వచ్చాడు, పలహారం పెట్టండి అన్నాడు. వాళ్ళు ఇంత 2 దోశలు వేసి ఆయనకి నాకు పెట్టారు. పక్కన కూర్చొని తిన్నాను. అంత దయ ఉండేది ఆయనకి. మరి ఆయన భార్య పోయినప్పుడు 108 శ్లోకాలతో శతకం రాశారు. సర్వలక్ష్మీయం దాని పేరు. సర్వలక్ష్మి ఆవిడ పేరు. సర్వలక్ష్మీయం అని చెప్పి రాశారు ఆయన. మధురంగా రాశారు చాలా. అవి ఆయన విషయాలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. ఇది బాగుంది, ఇలా ఉండేది, అలా ఉండేది. ఇది విద్యాభ్యాసం ఎక్కడితో అయిపోయిందండి? 45, 46, 47 మార్చికి అయిపోయింది ఇంటర్మీడియట్. అంతవరకు ఆయనతో బాగా అంటగాగా ఉన్నాను నేను. మళ్ళీ బీఎస్సీకి ఏమో విజయనగరం వచ్చాను. విజయనగరం మహారాజా కాలేజీలో దొరికింది. ఎందుకు వచ్చానంటే రాజమండ్రిలో 12 సీట్లు బీఎస్సీకి. ఫస్ట్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వస్తే కానీ రాదు. అది కూడా ఫస్ట్ క్లాస్ వస్తేనే రాదు. నాకు ఫస్ట్ క్లాస్కి 10 మార్కులు తక్కువ, సెకండ్ క్లాసు హైయెస్ట్ సెకండ్ క్లాస్ అని సంతోషించారు మా వాళ్ళు. ఇదొకటి పైగా అయిపోయింది. ఇక్కడ దొరికింది. మా నాన్నగారు విజయనగరం ఇక్కడ ప్రాంతం కదా అయింది. ఈ ప్రాంతం మీద ఆయనకి ఇష్టం ఉంది, కొంచెం భయం కూడా ఉంది. ఇంకా మాకు ఆయనకి గిట్టని వర్గం ఒకటి నడుస్తుంది. వాళ్ళు అప్పుడు బాగా డిక్లైన్ అయిపోయారు. ఏం లేదు వాళ్ళకి, కానీ నాకేమైనా అపకారం చేస్తారేమో అని ఆయనకి. అందుకని ఆయన రాకుండా మా గుమాస్తా గారిని పంపించి హాస్టల్లో రూమ్ సెలెక్ట్ చేయించి ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు. మన దాంట్లో పెద్ద రూమ్ ఇచ్చారు. అది 42వ రూమ్ మేడ మీద. అక్కడికి వెళ్ళాం. నాకు ప్రత్యేకంగా రూమ్ ఇవ్వాలి, ఎవరితో కలిసి ఉండడం అలవాట్లేదు, ఎలాంటిదో చెప్పారు. ప్రత్యేక రూమ్ ఇచ్చారు. తర్వాత ఎవరికి సీట్ రాకపోతే సీట్ లేకుండా గోల పెడుతున్నాడు ఒకడు. సరే వాడికి ఎక్కడా లేదు, పోయిన నీ రూమ్లో అకామిడేట్ చేస్తావని నన్ను వార్డెన్ అడిగితే పర్వాలేదు రమ్మని చెప్పి మాధవరావు అని ఒక స్టూడెంట్ నా రూమ్లో చేరాడు. కానీ వాడు పాపం నాకు సేవ చేసేవాడు. మంచి చాలా బాగా చూసుకున్నారు. కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, హాస్టల్ సెక్రటరీ ఇలాంటివి నాకు తగిలించారు 6 నెలల తర్వాత. అప్పుడు పాతకాలం కింద లెక్కది.
హాస్టల్లో బ్రాహ్మణులు వండుతారు, వంట బ్రాహ్మణులు ఉంటారు 4. వాళ్ళు శాకాహారమే వండుతారు. ఎక్కడో కోడిగుడు కూడా లోపల రావడానికి వీల్లేదు. ఇప్పుడంతా నాన్ వెజిటేరియన్ హాస్టల్. మనం వెళ్ళి చూశాను. హాస్టల్స్లో వెజిటేరియన్స్మే ఉండేది ఎక్కడ చూసినా. అదే ఒక పద్ధతి. ఎప్పుడైనా నాన్ వెజిటేరియన్స్ వెళ్ళాలంటే బయటకు వెళ్ళి ఎక్కడో తిని రావాలి, అంతే. అది రూల్. అది అక్కడ ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. అలా రూల్స్ ఉండేవి. విజయనగరంలో మహామహులు చాలామంది ఉండేవారు కదండి. పెద్దలు ఉండేవారు. అయితే ఏంటంటే నాయుడు గారు, గురజాల లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు చెప్పారు, నాయుడు గారు ఉన్నారు. మా హాస్టల్ నుంచి మా కాలేజీకి వెళుతుంటే దారిలో మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్ ఉంది. ఆ మ్యూజిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ గారు నాయుడు గారు. అప్పుడప్పుడు నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఆ లోపలికి వెళ్ళేవాడిని. ఆ నాయుడు గారు మాట చూశారు, కూర్చో అన్నారు. ఆయన వాయిస్తున్నాడు, ఏదో వింటున్నారు సాయంకాలం. అలా 3-4 మాటలు ఆయన సంగీతం వాయిస్తుంటే శిష్యులు వింటుంటే వాళ్ళు కూడా వాయిలిన్స్ ఉండే మధ్యన అనేవారు కాస్త ఆయనలాగా. అంతే. ఆయనకు అసలు కనపడదని అనుకుంటారు, వేగ్గా కనపడుతుంది. నారాయణదాస్ గారు, నారాయణదాస్ ఎప్పుడు వెళ్ళిపోయారు, ఆయన లేరు. గురదాడ ఆయన వెళ్ళిపోయారు. విశాఖపట్నంతో అప్పట్లో మీకేం పరిచయం లేదా? ఉంది. అంటే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో నా ఫ్రెండ్ విద్యాసాగర్ అని చెప్పాను కదా, వాడు లాలో చేరాడు. లాలో చేరి ఇంకొకడేమో కృష్ణమూర్తి అని ఇంకొకటి ఉండేవాడు. వీళ్ళందరూ అక్కడ చేరారు. నేనేమో బీఎస్సీ కోసం, ఫిజిక్స్ కోసం ఇక్కడికి వచ్చాను. శనివారం నాడు మధ్యాహ్నం ఒక ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. నాకు అసలు పట్టదు నాకు అది. అందులో కెమిస్ట్రీ చెప్పకూడదు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఆ కెమిస్ట్రీలో ఏముంది, అందుకని అసలు ఆ ల్యాబొరేటరీకి వెళ్ళేవాడిని కాదు. కెమిస్ట్రీ సరిగా ఇష్టం లేదు. ఆ ల్యాబొరేటరీ కూడా ఎగ్గొట్టేసేసి మధ్యాహ్నం 4 గంటలకి విశాఖపట్నం వెళ్ళిపోయేవాడిని. అక్కడ హాస్టల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ యూనివర్సల్ అని ఓ రేకుల షెడ్డులో సినిమా ఉండేది. అయితే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పిక్చర్స్ అని అక్కడ వస్తాయి. ఎంజిఎం, వార్నర్ బ్రదర్స్ అని వచ్చేవి అక్కడికి. అక్కడేదో సినిమా చూసేవాళ్ళం. కాసేపు టెన్నిస్ క్లబ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మా హాస్టల్లో కూడా టెన్నిస్ ఉంది. టెన్నిస్ ఆడేవాడిని, అక్కడ కూడా ఆడేవాడిని. మేము కబుర్లు చెప్పేవాళ్ళం, సినిమా చూసేవాళ్ళం. అక్కడే మాకు, నేను ఫస్ట్ ఇయర్లో విజయనగరంలో చేరినప్పుడు ఓ అమ్మాయి, అందులో నిర్మల అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి బాగా టెన్నిస్ ఆడేది. నేను హాస్టల్లో టెన్నిస్ ఆడుతుంటే, హాస్టల్ మేట్ కాదు ఆవిడ, బయట ఉండేది. టెన్నిస్ ఆడడానికి మా హాస్టల్కి వచ్చేది. బాగా ఆడేవాళ్ళం. నాతో 5-6 బాగా ఆడేవాళ్ళు, మంచిది. హాస్టల్ వార్డెన్ కూడా బాగా టెన్నిస్ ఆడేవాడు. హాస్టల్ వార్డెన్ గారి వైఫ్ ఒకది, ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళు ఆడేవారు. టెన్నిస్కి బాగా అలవాటు అయిపోయింది. ఆ అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళి చేరింది, ఆ ఊరు. ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్లో ఉంది, నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. తను అక్కడికి వెళ్ళింది, నేను ఇంకా ఫైనల్ ఇయర్లో తర్వాత వచ్చాను. వెళ్ళి చూసేవాళ్ళం. బాగా ఒక సాయంకాలం అలా కూర్చునేవాళ్ళం పార్కులో, చాలా విషయాలు. అక్కడ మాక్ పార్లమెంట్ ఒకటి పెట్టారు యూనివర్సిటీలో. మాక్ పార్లమెంట్లో విజయనగరం వాడిని అయినప్పటికీ బయట వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పి పాస్ చేసి నన్ను కొన్నాళ్ళు అందులో మాక్ పార్లమెంట్లో కూర్చోబెట్టారు. మెంబర్షిప్ ఇచ్చారు. పార్లమెంట్ మెంబర్ని అనమాట నేను. అయితే అందులో గవర్నమెంట్తో మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మీరు నేను అలాంటి వాళ్ళే కదా. అందుకని నేను అపోజిషన్ మెంబరు, ఒకరోజు అపోజిషన్ లీడరు, ఓ రోజు పార్లమెంట్ మెంబర్. ఈ 2 డేస్లోనే శని ఆదివారాలు. మరి గవర్నమెంట్ని ఇలా తికమక పెట్టాలి కదా. ఒరిజినల్గా ఏం చేస్తే వీళ్ళు హెల్ప్లెస్ అయిపోతారు, ఏమడిగితే వీళ్ళు హెల్ప్లెస్ అయిపోతారు, చేతులు ఎత్తేస్తారు. అదే నాదో ప్రపోజలు. విజయవాడకి ఒక అతి సమీపంలో ఫర్లాంగ్ దూరంలో పెద్ద సీపోర్ట్ పెట్టాలి అని మా డిమాండ్.
అక్కడేమో అక్కడ ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవడో ఉంటాడు, అవును అవును కావాలి అందరూ అరుస్తారు. అవును చాలా అవసరం, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం అందరూ అంటారు. సరే మినిస్టర్ లేచి అపోజిషన్ చెప్పిన వారి విషయం మేము పరిశీలిస్తాం, తప్పకుండా కమిటీని వేసి పరిశీలిస్తాం విషయం, చర్యలు తీసుకుంటాం అని ఆయన అంటాడు. చప్పట్లు కూడా. ఇది పార్లమెంటు అంటే ఈ పార్లమెంటుకి మాతృక అది. అలా అయింది. ఇది నేను చెప్పిన డిమాండ్స్ ఇది ఒకటి. అందరికీ కదా చేయాలి, అయిపోయింది. కానీ అప్పుడు ఎలా ఉండేది విశాఖపట్నం? చాలా చిన్న ఊరు. అక్కడ రైల్వే స్టేషన్లో దిగితే యూనివర్సిటీకి రావాలంటే ఏదో డెజర్ట్లా ఉండేది, ఖాళీగా, ఊరు లేదు ఏం లేదు. అక్కడికి రావాలి. అక్కడ ఎక్క అనే ఒక బండి ఉండేది, గుర్రబండి, 2 సీట్లు ఉంటాయి, ఎదురెదురుగా కూర్చుంటారు. లేదా ఒక సీట్ ఏమో బండి వాడి వీపుకి తగిలేటట్టు ఒక సీట్ ఉంటుంది. అలా ఏదో వచ్చేవాళ్ళం. ఎటొచ్చి ఏంటంటే మధ్యలో అంతా ఖాళీ. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను రిసీవ్ చేసుకోవడం స్టేషన్కి వచ్చేవారు, వెళ్ళేవాళ్ళం, బాగానే నడిచింది. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఎస్ రాధాకృష్ణన్ గారి కొడుకు గోపాల్ అప్పుడే వచ్చాడు లెక్చరర్గా. ఆక్స్ఫర్డ్ ఎక్కడో బిఏ ఆనర్స్ ఏదో చేసి ఎంఏ చేసి ఇక్కడికి వచ్చాడు. ఒక మాదిరిగా బ్రాష్గా ఉండేవాడు, ఎవరిని లక్ష్య పెట్టకుండా. భీమునిపట్నం అసలు ఎప్పుడు మీకు దృష్టిలో లేదండి అప్పుడు? లేదు, రావటం కానీ అసలు ఆలోచన కానీ? అయ్యో అదొక ఇన్సిడెంట్. ఓ రోజేమో ఈ నిర్మల్కి ఇంకో అమ్మాయి ఫ్రెండ్, ఒక టైప్ మనిషి, అన్నిటికీ అరవడం, భయం, ఏడుపు, అదొక టైప్. నిర్మల్తో కూడా ఉండేది. మేము 4-5 స్టూడెంట్ భీమునిపట్నం చూద్దామని వచ్చాం. ఎవరు అరేంజ్ చేసుకున్నారు ముందర, నేను, సాగరం, వాడు కృష్ణమూర్తి, ఈ ఆడపిల్లలు 2. భీమునిపట్నం సాయంకాలం వచ్చాం. ఓ పెద్ద ఇంట్లో, గృహస్థుల ఇంట్లో, వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు. వీధుల వరండాలో 5 ఇలా పక్క వేశారు, పడుకోండి. ముందర అంతా అరేంజ్మెంట్ చేసుకున్నాం. మేము ఎప్పుడు దేశాన్ని గురించి, మతాన్ని గురించి, స్పోర్ట్స్ మెడల్స్ని గురించి ఇవే డిస్కషన్. స్టడీసు చక్కని గౌరవంగా ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఎలా ఉంటారో గౌరవంగా అలా ఉండేది మాకు. వాళ్ళ ఆడపిల్లలు అనే భేదం మాకు కనపడేది కాదు, చాలా బాగుండేది. ఆ కల్చరు, ఆ డిసిప్లిన్ యూత్లో ఉంది ఆ రోజుల్లో. ఇర్రెస్పాన్సిబుల్గా యూత్ అల్లరి చేయడం, అల్లరి చిల్లర లక్షణం లేదు. ఎక్కడైనా ఒకటి కూడా ఉండేవాడు కదా అలా. సరే పడుకుంటే నాకేమో 2 ఇటు కూర్చున్నారు, ఒకటి ఇటు పడుకున్నాడు. నాకు వాడి తర్వాత అమ్మాయి పడుకుంది. వాళ్ళిద్దరు ఆడపిల్లలు అలా పడుకుంది కొంచెం దూరంగా. రాత్రి 2 ఎంతో అయింది. ఆ గృహస్థు చాలా మంచివాడు. ఆ ఇల్లు ఎక్కడుందని వెతికాను, దొరకలేదు. పెద్ద వరండా, పెంకుటిల్లు. భయంకరంగా అరిచింది రాత్రి 2 గంటలకి. నిర్మల్ పక్కన పేరుదే అరిచింది. అరిస్తే ఏమిట్రా, అందరికీ గుండె ఆగిపోయింది ఒక క్షణం. అలా అరిచింది. ఏమిటని ఇలా చూశాను. సరే పిచ్చిది అరుస్తూ ఉంటుంది కదా అనుకున్నాం. పడుకున్న వాడిని ఇలా వెనక్కి చూస్తే ఓ పాము ఇలా పడగెత్తి నా తలకి దగ్గరగా ఉంది. 3 చుట్టలు చుట్టుకుని ఉంది. ఆ పడగ ఇలా ఉంది. ఇలా కొడితే నా తల మీద కొట్టగలదు. ఎంత ఈ జానడి దూరం దాని పడగకి, దాని నోరుకి, నా నుదురికి. ఓహో, ఎందుకు ఇది చూసి అరిచింది కదా ఇది. సాయంకాలం మా ట్రిప్ అయిపోయింది. మర్నాడు తెల్లారి వెళ్ళిపోవడం, పొద్దున్న మాట సముద్రం చూసి వెళ్ళిపోవాలి. ఇది భీమునిపట్నం. అరిచేటప్పటికీ ఆ లోపల ఆయన పెద్ద ఆయన పరిగెత్తి వచ్చాడు. వరండాలో స్విచ్ ఉంది, వేశాడు లైట్. ఇలా ఉంది. బాబు నువ్వు లేవద్దు కదలొద్దు అన్నాడు. లేదే కనపడదండి, అందరూ చూశారు. పెద్ద పామే నా తల దగ్గర, దానికి నన్ను అనేక రకాలు. లేదు నువ్వు దాన్ని తోతొక్కుంటావు, కక్షగట్టి వచ్చింది దానికి, కక్ష తీర్చుకోవడం నేను కరవడానికి వచ్చింది. మరి
కరవడానికి చాలాసేపు ఉంది కదా, నన్ను ఎందుకు కరవలేదు నాకు తెలియదు, మరి నేనేం దాన్ని పట్టుకోలేదు. ఆయన వీళ్ళు కలవద్దన్నాడు. లోపల నుంచి ఆయన వచ్చేసి హడావిడిగా ఆయన భార్య బయటకు వచ్చారు. ఓపెన్ వరండా, అదేదో గదగదగా ఒడిగిపోతుంది ఆ అమ్మాయి. చూశాక కామ్గా పడుకున్నాను. నేను లేవద్దన్నాడు ఆయన. లేస్తే ఖర్చు ఇస్తుందో మీద కొడుతుందని ఏదో ఆయన నెమ్మదిగా ఇలా పడగ దింపేసి పడగ ఇలా వెనక్కి విడ్రా చేసుకొని చొట్ట విప్పుకుని నెమ్మదిగా అలాగ గోడ వెంబడి వెళ్ళిపోయింది. అది పెద్దదే పాము. లేచి కూర్చొని ఏంది ఎందుకు అరిచావనంటే, నేను చూశాను పాముని, నా పక్క నుంచే పాకింది అది, నీ దగ్గరికి వచ్చి ఆగింది అది. పైగా నువ్వేమో పాములు పట్టేవాడివా నువ్వు, నీ దగ్గరికి వచ్చి నన్ను వీళ్ళు అడగడం, ఎప్పుడైనా పాములు పట్టావా, ఇది ఊతావా నువ్వు, మా పేరు ఇలాగ నన్ను కాసేపు బనాయించారు. అయిపోయింది. తర్వాత ఆ టైప్ పాపం వీళ్ళందరూ మంచివాళ్ళు. ఈ నిర్మల్ మంచి టెన్నిస్ ప్లేయరు. తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఆర్ఫన్. ఆ అమ్మాయి నిర్మల్ చాలా ప్రాపర్టీ ఉంది. తండ్రి ఒక డాక్టర్, ఆర్మీలో చచ్చిపోయాడు. ఆయన ఆర్మీలో డాక్టర్ చేస్తూ బాంబుకి చచ్చిపోయాడు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. కాలేజీలో చదివేటప్పుడు మీరు సినిమాలు చూడటం అట్లా ఏం లేవండి? అక్కడికి వెళ్ళేవాడిని, ఆ ఊళ్ళో చూసేవాడిని. విశాఖపట్నం వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు. చూసేవారండి? ఈ హాస్టల్లో ఉన్నప్పుడు చూశాను. అప్పుడు నేను చూసింది చంద్రలేఖ, ఇక్కడ చూశాను. ఇంకోటి ఏమంటే ఉదయ్ శంకర్స్ కల్పన, అది రెండో రోజు సరిగా జనం ఎవరు రాలే. ఈ రెండు చూశాను. ఇంకోటి ఏంటంటే తర్వాత అనుకోండి, నాకు చాలా బాగా నచ్చిన పిక్చర్ ఏంటంటే రత్నదీప్, బిమల్ రాజ్ రత్నదీప్. తర్వాత ఆ పేరుతో ఇంకో పిక్చర్ వచ్చింది. అలాంటివి నేను చూసేవాడిని కాదు. సంవత్సరానికి ఒకటి చూస్తే ఏది నచ్చేది కాదు. పైగా ఏదో కథ చూపించి నడిపిస్తాడు. అలా కాదు, ఇలా చెబితే బాగుండేదంటే ఎవరు చూస్తారు దాన్ని? అలాంటి భావాలు చూడలేం కదా, యథాతథంగా చూడాలి. చిన్నప్పుడు నెల్లూరులో చూశాను. మొట్టమొదటి ఏదో ఒకటో రెండో వందే మాత్రం నాగయ్య వాళ్ళది. ఇది జరిగింది. ఇది భీమునిపట్నం అనుభవం. ఎప్పుడు అయిపోయిందండి కాలేజ్ ఎడ్యుకేషన్ మీకు? ఇక్కడ నాకు 49 అయిపోయింది డిగ్రీ, 49 జూన్ నాటికి. తర్వాత ఉద్యోగం అండి? ఉద్యోగం లేదు, ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వెళ్ళి ఎంఎస్సి చదువుదామని. ఫస్ట్ క్లాస్ రాలేదు. ఎంఎస్సి సీట్ ఇస్తారా? నాలాంటి యూనివర్సిటీ ఇంకోటి నాగ్పూర్ దగ్గర పెట్టారు, సౌగర్ అని. అక్కడ సౌగర్ యూనివర్సిటీలో అప్లై చేయగానే ఇచ్చేశారు. అలా ఇంకో చోట కూడా వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళి ఏదైనా కోర్సు ఇస్తారేమో అని ఒక 35 రోజులు ఉన్నాను. అప్పుడు సివి రామన్ ఉన్నాడు. రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి వచ్చేవాడు. ఆయన పక్కన కూర్చొని మేమంతా బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళం. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ హాస్టల్లో ఉన్నాను. ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. అవన్నీ చూసాం. ఏదైనా సరే ఈ హాస్టల్లో భోజనం, ఈ టిఫిన్ల కోసమైనా ఇక్కడ ఏదైనా కోర్సు అయితే బాగుండు అనుకున్నాను. వాడు ఏదో సీట్ ఏదో ఇస్తామన్నారు, నేను ఇవ్వలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ మాట సౌత్ అంతా తిరిగాను, వచ్చాను.